మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఇప్పుడు చూసుకున్నట్టంటే 2025 సంవత్సరం అయిపోయింది. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చేసాం. సో ప్రతి ఒక్కరికి ఉండేది మా రాశి పట్ల ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ముఖ్యంగా చూసుకుంటే సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి? సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలం అనేటటువంటిది పూర్తిగా తక్కువగా ఉంది అనేటటువంటి మాట చెప్పాలి. ఎందుకంటే జన్మస్థ కేతు సంచారం, అలాగే రాహు సంచారం అనుకూలంగా లేదు. 7వ స్థానంలో అష్టమ శని ప్రభావం బాగా ఉన్నది. ఇటు చూస్తే ఇటు గురుబలం కూడా పూర్తిగా తక్కువగా ఉంది. ఇటు గురుబలం తక్కువగా ఉంది. వెరసి మనం గమనిస్తే ఏ గ్రహము దీర్ఘ సంచార గ్రహాల్లో సింహరాశి వారికి అనుకూలంగా లేదు. దానివలన నిరంతరమైనటువంటి చికాకులు, ఏదో ఒక మానసిక ఒత్తిడి, సంఘర్షణ, భావోద్వేగాలు, మనం కొద్దిగా ప్రదర్శించవలసిన చోట ఎక్కువగా ప్రదర్శించవలసి రావడం, దాని ద్వారా కొన్ని చిక్కులు తెచ్చుకోవడం, ఒక్కొక్కసారి మాట తూలడం, ఒక్కొక్కసారి మాట అనిపించుకోవడం, అది మనల్ని మానసికంగా బాధ పెడుతూ ఉండడం, మనం అనుకూలమైనటువంటి పనిని రివర్స్గా అంటే వ్యతిరేకంలో పూర్తవుతూ ఉండడం, మనం అనుకున్న పని ఒకటి, అక్కడ జరుగుతున్నది ఒకటి అనేటటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడం, ఆరోగ్య పరిస్థితులు కూడా అంతంత మాత్రంగా ఉండడం, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడం, ఈ రకమైనటువంటి స్థితి బాగా ఈ సింహరాశి వారికి కనపడుతుందని చెప్పాలి. మొత్తం 12 రాశుల్లో మనం గమనిస్తే సింహరాశి వారు ఈ సంవత్సరం మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రంగాల వారికి కూడా బలం తక్కువగా ఉంది. ఎవరికి జాతకంలో గ్రహములు బలంగా ఉన్నాయో వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారు. కానీ ఎవరికైనా కొద్దిగా జాతక బలం కనుక తగ్గినట్లయితే మాత్రం ఇది మరింత కష్టకాలం అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, సమాజపరంగా, మరి అన్నిట్లోనూ కూడా కొద్దిగా ఇబ్బందుల్ని చవి చూసేటటువంటి కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే దీర్ఘ సంచార గ్రహాలు 4 అయితే 4 ప్రతికూలాన్ని సూచించే రాశి ఏదైనా ఉందంటే అది కేవలం సింహరాశి మాత్రమే. మరి కాబట్టి వీళ్ళు అన్ని రంగాల వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఏ రకంగానూ మనం ఒక పాజిటివ్ చెప్పుకోవడానికి లేనటువంటి పరిస్థితి సింహరాశి వారికి కనబడుతుంది. గురుగారు, మరి ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్ లో? విద్యార్థులకు కూడా కొద్దిగా గడ్డు కాలం. అయితే విద్యార్థి దశలో అంత స్థాయిలో పూర్తిగా గ్రహాలు వర్తించవు కాబట్టి తప్పకుండా వాళ్ళ ప్రయత్నాన్ని వాళ్ళు పూర్తి చేసి అందులో వాళ్ళ కృతకృత్యులు కావాలి. దానికి దక్షిణామూర్తి యొక్క స్తోత్రం, శివారాధన బాగా చేయించండి పిల్లల చేత, తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తుంటారో వారికి ఇయర్లో వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం కూడా అత్యంత కష్టతరమైన సన్నివేశంగా మనం చెప్పుకోవాలి. గురుబలం పూర్తిగా లేదు. రాహుకేతువుల యొక్క దోషం కనపడుతోంది. నవంబర్ తర్వాత కొద్దిగా అనుకూలం ఏర్పడుతోంది. నవంబర్ చివరి భాగం అంటే సుమారుగా డిసెంబర్గా చెప్పుకోవాలి. డిసెంబర్లో కానీ అసలు యోగం అనేటటువంటిది రావడం లేదు. 11 నెలల పాటు మాత్రం పూర్తిగా అనుకూలం లేదు అని చెప్పవచ్చు. ఈ వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వారికి సంతాన యోగం ఉందంటారా? మరి సంతాన యోగానికి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే గురుడు ఎప్పుడు కూడా శుభకారకుడే కాబట్టి ఆయన సంతానాన్ని అనుగ్రహం చేస్తాడు, ఇబ్బంది లేదు. ఈ సినీ రంగం వాళ్ళకి, కళాకారులకు ఎలా ఉందంటారు? కళాకారులకు కూడా సింహరాశి వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం, అనుకున్న చోట డబ్బు అందదు, పరపతి పెరగదు, అలాగే కొన్ని ప్రతికూలాలు, ఆరోగ్య సమస్యలు, అధికారులు ఎవరైతే ముఖ్యమైన వాళ్ళు ఉంటారో వాళ్ళని కలిసిన రోజే మనకి ఏదో చిన్న వివాదం రావడం, ఒక మాట తూలడం, అయ్యో అని అనిపించుకోవడం. విడిగా మీరు చాలా గొప్పవారు కానీ అధికారుల దగ్గరికి వెళ్ళేసరికి మీరు ఇబ్బంది పడిపోతారు. అందుకని అక్కడ కూడా కొద్దిగా అనుకూలం తక్కువగా ఉంది అని చెప్పవచ్చు. ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? రాజకీయ రంగం వాళ్ళు వీలైనంత వరకు బయటకి ఎక్కువ కనపడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మానాశ్చ అని అవమానాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళు వీలైనంత వరకు లోపలగా ఉండడం, తప్పకుండా వాళ్ళ కర్తవ్యాలు నెరవేరుస్తుంటే సరిపోతుంది. కొత్త పనులు, కొత్త పథకాలు ఏమీ కూడా ఈ సంవత్సరంలో పెట్టుకోకుండా ఉండడం మంచి.
గురుగారు ముఖ్యంగా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలా మంది కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దాం కెరియర్ డెవలప్మెంట్ కి అనుకుంటుంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఓన్ బిజినెస్. సో ఈ ఇయర్ లో వీళ్ళు చేయొచ్చు అంటారా సింహరాశి వాళ్ళు? కొత్తది ఏది ప్రారంభించకుండా ఉండడమే మంచిది అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఏ పరంగానూ బలం తక్కువగా ఉంది కాబట్టి. రేపు ఏర్పడితే రేపు చైత్ర మాసంలో మాత్రం అంటే ఏప్రిల్ సమయంలో కొంచెం సూర్యుడు బలం చక్కగా బాగా పెరిగి అది కూడా ఒక నెల రోజుల పాటు ఉంటుంది అంతే. తర్వాత అంతా మళ్ళీ సూర్యుడు కూడా అంత బలాన్ని పూర్తిగా ఇవ్వలేకపోతాడు. అందువల్ల 9వ స్థానంలో మనకి సూర్యుడు ఉచ్చస్థితిలో ఉన్న నెల రోజులు మాత్రం అంటే ఏప్రిల్ సమయాల్లో కొద్దిగా బలం బాగా కనపడుతోంది. మిగిలిన అన్ని సమయాల్లోనూ కొద్దిగా ప్రతికూలాలే ఎక్కువ కనపడుతుంది. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే సింహరాశి గురించి ఈ ఇయర్ లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయని అంటున్నారు. సో ముఖ్యంగా వీళ్ళకి అకస్మాత్తుగా ధనలాభం అంటే ఎవరైనా డబ్బులు తెచ్చేయడం కానీ ఏదైనా డబ్బు దొరకడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఆకస్మిక ధనయోగం అనేటటువంటిది ఇందా నేను చెప్పినట్టు కొన్ని మాసాల్లో అంటే ఏప్రిల్లో తర్వాత అక్టోబర్లో ఈ మార్పులు జరిగినప్పుడు కొద్దిగా అవకాశాలు ఉన్నాయి. ఈ 2 నెలల్లోనే. మిగతా సమయాల్లో సామాన్యంగానే నడుస్తుంది. కుదిరితే ఇంకో రూపాయి ఖర్చు పెట్టవలసి వస్తుంది, కానీ లాభం అనే మాటను ఎక్కువగా మనం మాట్లాడలేకపోతూ ఉంటాం. అలానే ఆర్థికంగా ఇబ్బంది పడతారు అని మాత్రం మనం ఏమీ బాగా చెప్పలేము. ఎంత కావాలో అంత వస్తూ ఉంటుంది, కానీ మనం అనుకున్నట్టు మిగలదు. ఏది సుమారు 50,000 జీతం సంపాదిస్తున్నప్పటికి కూడాను మన చేతుల్లో ఖర్చులకు ఒక 5,000 రూపాయలు కూడా మిగలదు అనమాట. అంటే దానికి తగ్గ ఖర్చు కనబడుతూ ఉంటుంది. మనం ఏం సంతోషపడాలంటే ఓహో ఎంత ఖర్చు ఉందో అంత ఆదాయం కూడా ఉంది కాబట్టి సంతోషపడుతూ ఉంటారు. ముఖ్యంగా గురువు గారు విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలని చాలా మంది ఇప్పుడు ఆసక్తిగా చూస్తున్నారు. సో విదేశీ యోగం ఉందంటారా మరి? విదేశీ యోగం ఆఫ్టర్ నవంబర్ వీళ్ళకి అనుకూలమయ్యేటటువంటి పరిస్థితి కనపడుతున్నది. అప్పటి వరకు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. గురుగారు ముఖ్యంగా సొంతింటికల ప్రతి ఒక్కరికి ఉండేది గృహయోగం, వాహన యోగం ఉందంటారా మరి ఈ రాశి వారికి? కొత్తగా కొనుగోలు చేయడం కష్టము, రెండవది వద్దు అని కూడా మేము సూచిస్తున్నాము. కొద్దిగా కొంతకాలం ఆగి ఏదైనా ప్రయత్నాలు చేయడం మంచిది. ఎందుకంటే అష్టమ శని ప్రభావం పూర్తిగా ఇబ్బందికరాన్ని సూచిస్తున్నది. తెచ్చిన పెట్టుబడి పెట్టినటువంటి వాటి మీద నుంచి కూడా లాభం ఎక్కువ పొందలేకపోతాం కాబట్టి ఈ సమయంలో నూతన గృహ వాహన ప్రయత్నాలే వీలైనంత వరకు మానడం మంచిది అనేటటువంటిది చెప్పదగ్గ సూచన. గురుగారు ముఖ్యంగా ఈ 2025 సంవత్సరంలో ఎవరైతే ఈ పోలీస్ కేసులు అని చెప్పి ఇంట్లో తగాదాలని చెప్పి చాలా సమస్యలు ఎదుర్కొని ఉంటారు. సో ఇప్పుడు 2026లో చూసుకుంటే ఈ సింహరాశి వారికి ఇలాంటి ఫలితాలే ఉంటాయంటారా? దీని నుంచి కొంచెం ఉపశమనం కలిగేలాగా ఉంటుందా? వీళ్ళకి తగాదాలు వివాదాల గురించి ఏమీ మనకి కనిపించడం లేదు, కానీ వీలైనంత వరకు అంటే ఇతరుల్ని నమ్మి డబ్బు ఇవ్వడం కానీ, ఉదాహరణకి అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు ఇచ్చిన వాళ్ళ మధ్యలో మధ్యవర్తిగా ఉండడం కానీ లాంటివి ఏదైనా చేస్తే మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతారు. అది మాత్రం బాగా చూసుకొని దాన్ని బట్టి మీరు తగిన అడుగులు వేయవలసి వస్తుంది అని చెప్పవచ్చు. సో ముఖ్యంగా గురుగారు రైతులకు ఎలా ఉంటుందంటారు మరి ఈ సంవత్సరం? రైతులకు కూడా పెద్ద లాభాలు ఏమీ కనబడడం లేదు. వాళ్ళ కష్టం ఎంత ఉందో అంతే ఫలితాన్ని మాత్రమే పొందగలుగుతారు. లాభం పొందుతారని చెప్పడానికి వీల్లేదు. గురుగారు మొత్తం మీద సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరంలో వీరు ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారండి? వీరు ఖచ్చితంగా సప్త శనివారం వ్రతం, వెంకటేశ్వర స్వామి వారిని నిరంతరంగా పూజిస్తూ ఉండడం. కుదిరితే వీళ్ళు శనిసింగనాపూరు, మందపల్లి, అలాగే తిరునల్లారు ఏదైనా ఒక శని క్షేత్రానికి ఈ సంవత్సరం మొత్తంలో కనీసం 2 సార్లు 3 సార్లు అన్నా దర్శనం చేస్తే మంచిది. మరి దగ్గరలో ఉన్నటువంటి ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి నవగ్రహాలని దర్శనం చేసుకోండి. శుభ ఫలితాలు కలుగుతాయి. గురుగారు మొత్తం మీద 2026లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.